స్టోరీ అనేం కాదండి, జస్ట్ ఇక్కడ స్టోరీ అనే దానికంటే కూడా వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది. లవ్ ట్రాక్ ఏదైతే తీసుకెళ్లారో చాలా బాగుంది, అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అంటే నాగార్జున గారు పేరు నిలబెట్టాడా నాగచైతన్య ఈ మూవీ తోటి? డెఫినెట్ గా లేదు, ఇప్పటి వరకు నాగ చైతన్య గారు తీసిన మూవీస్ ఒక ఎత్తు అయితే ఈ మూవీ ఒక్కటే ఒక ఎత్తు. అంత బాగా చేశారు. సాంగ్స్ చాలా బాగున్నాయి, అండ్ ఆర్ఆర్ కూడా చాలా బాగుంది. అంటే మాస్ హీరో నాగార్జున మాస్ లో చూస్తే ఎలా ఉంటుందో అలా నాగ చైతన్య కనిపించారు. చాలా బాగుంది. ఆల్రెడీ చూసాం కదా ఇంతకు ముందు, బట్ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. మనము ఆ క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోతాం. అమ్మాయిలు అయితే సాయి పల్లవి, అబ్బాయిలు అయితే నాగ చైతన్య క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి మనం ఫీల్ అవుతాము. అలా ఫీల్ అయ్యాము అంటేనే సినిమా హిట్ అనే. చాలా బాగుంది. అసలు ఫ్లాప్ అనే మాటే లేదండి. సూపర్ డూపర్ హిట్ మూవీ పట్టుకొని ఫ్లాప్ అనే క్వశ్చన్ లేదు. యా డెఫినెట్ గా. ఇట్లా ఒక సీన్ నచ్చింది, పర్టికులర్ గా ఇది నచ్చింది అని ఉండదండి. ఆ 2.5 hours మీరు అందులోకి మీరు ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళిపోతారు. పాకిస్తాన్ సీన్స్ చాలా బాగున్నాయి, అండ్ నాగ చైతన్య గారు యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ తండేల్ అనే టైటిల్ ఏంటి ఇలా పెట్టారు అట్లా అనుకున్నాం, కానీ ఆ తండేల్ అనే టైటిల్ కి జస్టిస్ చేశారు. రైటర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, నాగ చైతన్య గారు యాక్టింగ్ కావచ్చు, ఆ టైటిల్ కి చాలా జస్టిస్ చేశారు. చాలా బాగుంది.